దగ్గర నుంచి చూడండి ఒకసారి మన పలావ్ ఎట్లుంది. సూపర్గా ఉంది కదా. స్మెల్ అయితే నిజంగా అద్దిరిపోయిందండి. బా నీట్గా కడుక్కున్న చికెన్ అయితే బౌల్లో అయితే వేసుకుందామండి. ఫస్ట్ నీట్గా కడుక్కున్న చికెన్ అయితే బౌల్లో అయితే వేసేసుకుందామండి. చికెన్ అయితే నీట్గా కడిగేసుకుని బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇంట్లో కొన్ని అయితే ఐటమ్స్ వేసుకుందాం. లైట్గా అయితే ఇంట్లో నూరుకున్న అల్లం అండి. ఇది ఇంట్లో చేసుకున్నా, నేను బయట తీసుకురాలి. ఇంట్లో మంచిగా దంచి పెట్టుకున్నా అండి అల్లం. అదైతే లైట్గా పసుపు కొద్దిగా, అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇది మొత్తం మ్యారినేట్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం మిక్స్ చేసుకుందామండి. పసుపు ఇదంతా అల్లం అంతా ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా మంచిగా అయితే కలిపేసుకుందాం. నాకైతే ఇప్పుడు మ్యారినేట్ చేసుకునేంత టైం లేదు. ఇట్లా కలుపుకొని కొంచెం మ్యారినేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. గ్యాస్ పైన అయితే పెట్టేస్తున్నాం. డైరెక్ట్ గ్యాస్ పైన అయితే పెట్టేసుకుందాం మనం దీన్ని బౌల్ని అయితే. ఈ ప్రాసెస్ ఇదేంటి అని అనుకుంటే అయితే నేనైతే చికెన్ ఒక 50% అయితే కుక్ చేసుకుంటున్నాను అండి. అందుకని చెప్పేసి అయితే ఒక ముంత అంటాం మేము, ఈ ముంత నిండా అయితే వాటర్ వేసేసిన. ఎందుకంటే ఈ వాటర్ తోటే మనం ఇప్పుడు పలావ్ చేస్తాం కాబట్టి ఒక 50% ఉడకగానే చికెన్ పక్కకు తీసేసి వాటర్ అనేది పక్కకు అంచేసుకుందాం. ఓకేనా. కొన్ని గ్యాస్ పైన అయితే మనం అయితే మసాలా దినుసులు అయితే వేయించుకుందాం. దానికోసం అయితే బుడ్డి గడ్డ అయితే తీసుకుంటున్నా. చూసారా, ఓల్ గరం మసాలా అయితే వేయించుకుందాం. ఇప్పుడు గరం మసాలా అయితే వేయించేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా, ఎక్కువ అయితే ఏం తీసుకోలేను. ఎక్కువ స్పైసెస్ ఉంటే చాలా స్పైసీగా అనిపిస్తుంది కదా, అట్లాగే గొంతులో మండుతుంది అని చెప్పేసి అయితే చాలా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుని ఇవన్నీ కొంచెం సేపు అయితే రోస్ట్ చేసుకుందాం. ఇవైతే రోస్ట్ అయిపోయినాయి, ఇంకా తీసిద్దాం. ఎక్కువసేపు అయితే మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ చిన్న రోట్లు వేసి అయితే దంచుకుందాం. మన ఈ చిన్ని రోట్లు ఇవన్నీ దంచేసుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి, మెత్తగా అయితే మిక్సీలోనే వేసుకోవచ్చు. మనకు కొంచెం మామూలుగా స్పైసెస్ తగిలేటట్టున్నా పర్లేదు, అంత ఎక్కువ స్పైసీ అనిపించదు. ఎందుకంటే హెచ్చం లవంగాలు అంటారు కదా, ఎక్కువ వేసుకోలేం కాబట్టి. ఎంతైనా రోట్లో దంచుకున్న మసాలా ఫ్లేవరే వేరండి, నిజంగా స్మెల్ మస్తు వస్తుంది. మసాలా అయితే దంగిపోయిందండి, ఇంకా తీసేద్దాం. కొంచెమే ఉంది కదా, అడుగుకి వెళ్ళిపోయింది. ఇంత మసాలా పొడి అయితే వచ్చిందండి, ఒక స్పూన్ ఉంటుంది కావచ్చు. ఈ క్యాష్యూస్ని కూడా కొంచెం దంచుకుందాం కచ్చబచ్చాగా. క్యాష్యూ కూడా దంచడం అయితే అయిపోయింది, ఇంకా తీసేసుకుందాం. చాలు, ఇంత అయితే సరిపోతుంది మనం చేసే వంటకు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. నేను చాలా తక్కువ వేస్తున్నాను కాబట్టి ఇంత తీసుకుంటున్నా. నాకు అంత కూడా క్యాష్యూ అనేది ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని ఇది తక్కువ తీసుకుంటున్నా. ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇట్లా ఆనియన్స్ కోసేటప్పుడు కళ్ళకు వాటర్ వస్తే ఏం చేయాలి తెలుసా? చిన్న టిప్ చెప్తా, ఇదైతే యూజ్ అవుతుంది. ఇట్లా ఆనియన్ది పొట్టు ఉంటుంది కదా, తీసుకొని ఇట్లా నెత్తి మీద పెట్టుకోరు ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా వర్కౌట్ అవుతుంది. కళ్ళకించి చూసిరా నీళ్ళు కారిపోతున్నాయి. ఈ పొట్టు తీసేంతలోపే ఎన్ని వాటర్ కారిపోయింది నాకు. ఇంకా కోసేంతలోపు ఎట్లుంటుంది మీరే చెప్పండి. చాలా కళ్ళు మండుతున్నాయి. ఈ ఆనియన్ పొట్టు తీసుకొని పెట్టుకుంటే ఇక ఎక్కువ మండదు అన్నట్టు, కళ్ళకించి వాటర్ రావు. ఇదైతే మంచి చిట్కా, ఇట్లా పెట్టుకోరు కంపల్సరీ. ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకుందాం, హాఫ్ మూన్ షేప్ అన్నట్టుగా. చూసిరా ఆనియన్ పొట్టు తీసేటప్పుడు ఎన్ని వాటర్ వచ్చినాయో. వీడియో అయితే మిస్ అయింది, ఏమనుకోకండి. కాకపోతే ఆనియన్ పొట్టు తీసేటప్పుడు మస్తు వాటర్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కట్ చేసేటప్పుడు పొట్టు పెట్టుకున్నా కదా, అందుకే నీళ్ళు వస్తారు. మీరు కూడా ఇట్లా పెట్టుకోరు సరేనా, లేకపోతే ఊరికే ఎడుస్తారు. ఇది ఎందుకు ఇట్లా కట్ చేస్తున్నా అంటున్నా, ఇది ఇప్పుడు రైస్ వేస్తున్నాం కదా, అది తిన్నికి అన్నంలోకి ఆనియన్ ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నా. పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకుందాం. ఇట్లా పొడుగు అయితేనే సరిపోతాయండి, ఇంకా అడ్డంలో మధ్యలో కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేసుడు అయిపోయిన తర్వాత వాటి పవర్కి కన్ను మండుతున్నాయి. చూసారా ఎంత తొందరగా ఇవి ముందు నుంచి తీసేస్తే అంత మంచిది. ఇది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మినిట్స్ ముందు అయితే మనమైతే రైస్ అయితే పెట్టుకుందాం. ఎంత రైస్ మనం ఎన్ని గ్లాసులు కుక్ చేసుకుందాం అనుకుంటే అన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే కొంచెం సేపు నానబెట్టుకుందాం. రైస్ విరిగిపోకుండా మంచిగా వస్తుందంట, అతను షాప్ అని చెప్పింది. ఈ గ్లాస్ తోటి అయితే తీసుకుంటున్నా రైస్. 2 గ్లాసెస్ అయితే పెట్టుకుందాం రైస్. ఓకేనా. రైస్ అయితే నీట్గా కలుపుకుందాం. అయితే వాష్ చేసుకుందాం రైస్. ఇట్లా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని తర్వాత వాటర్ పోసి నానబెట్టుకుందాం. రైస్ని నానబెట్టుకుందాం. 50% కుక్ అయిన చికెన్ అయితే తీసుకుందాం, వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. వేరే గంటతో ట్రై చేద్దాం, దీంట్లో కష్టమే, అందులోకి వేసేస్తాం కాబట్టి.
చాలా లేట్ నైట్లో చేస్తున్నట్టు లేట్ నైట్ అయిపోతుంది, అందుకని తొందరపాటు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మా ఆయన తీసుకురావడం లేట్ అయింది, అందువల్లనే లేట్గా కుక్ చేయాల్సి వస్తుంది. ఎందుకో ఈరోజు తినాలని లేట్ అయినా సరే చేసుకుంటున్నాం. పెద్ద బిర్యానీ బాస్ని అయితే తీసుకుందండి. ఇంకా ఇందులో అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం పలావ్. అప్పటి నుంచి పలావ్ అని చెప్తున్నా, ఏం పలావో చెప్తలేను కదా. పల్లెకోడి పలావ్ అండి. ఈరోజు అయితే నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడో రెస్టారెంట్లో తిన్నా, కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఇది అని నాకు తెలియదు, కానీ ఆ టేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంతకుముందు ఒకసారి చేసుకొని తిన్నా, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందేమో అని చెప్పేసి అయితే ఈసారి ప్రిపేర్ చేస్తున్నా. చూడరు, కంప్లీట్ వీడియో చూడరు, అయితే మీకు అర్థమవుతుంది. నాకే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, మీకు కూడా అర్థం కావాలంటే కంప్లీట్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే పావు అంటాం, ఈ పావుతోటి ఒక పావు సగం అయితే ఆయిల్ తీసుకుందాం. అంటే ఆల్రెడీ చికెన్ కుక్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసినాం కదా, అందుకని ఒక పావు సగం అయితే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ అయితే కూడా మళ్ళీ ఆయిల్ అనిపిస్తుంది, మా ఆయనకు అసలే నచ్చదు. అందుకని కొన్ని ఓల్ గరం మసాలా, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాం, మామూలు సైజు హాఫ్ మూన్ షేప్ అయితే కట్ చేసుకున్నాం. మంచిగా ఫ్రై చేసుకున్నాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. లైట్ కలర్ అయితే ఓకే, మరీ ఎక్కువగా కలర్ చేంజ్ కావద్దు, మాడిపోయిన స్మెల్ వస్తాయి అన్నట్టు, అందుకే లైట్ కలర్ అయితే సరిపోతుంది. కొంతసేపు అయితే వేయించుకుందాం మనం. లైట్ కలర్ అయితే సరిపోతుంది, ఎక్కువ థిక్ కలర్ అవసరం లేదు, లైట్ కలర్ అయితే సరిపోతుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అయితేనే అర్థమవుతుంది. చాలామంది చేసి ఉంటారు, కానీ ఇది నా స్టైల్లో. ప్లీజ్ కంపల్సరీ చూడండి, చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా. చెప్తున్నాండి, చాలా టేస్ట్గా అయింది, నాకైతే ఫుల్గా నచ్చింది. అందుకే ఈ వీడియో అయితే, ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. లేకపోతే అసలు అంటే బాగా రాకపోతే నేనే స్కిప్ చేస్తా, ఎందుకంటే బాగుంటేనే అప్లోడ్ చేయాలా, లేకపోతే చెయ్యొద్దు. అంటే మనం చేసేది ఏదన్నా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడాలి, అంతేగాని వాళ్ళు కూడా వేసి ఫ్లాప్ అయ్యి తర్వాత మనల్ని ఏదో అనుకుంటే అట్లా బాగుంటుంది కదా. అందుకే నేను సక్సెస్ అయితేనే చేస్తాను, ఏదైనా సక్సెస్ కాకపోతే అసలు చెయ్యను. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది, నాకైతే చాలా నచ్చింది. మన ఆనియన్స్ మాడిపోతున్నాయి, ఓకేనా. అక్కడైతే చూద్దాం. 4, 5, 6 చిల్లీస్ కూడా వేసేసుకున్నాం. ఇవి కోసే ఫ్రై అయితే సరిపోతుందండి. ఏదన్నా వీడియో చేసేటప్పుడు కూడా ఒకవేళ ఫ్లాప్ అయిందని చెప్తా, ఎందుకంటే మళ్ళీ అది ఫ్లాప్ అయింది ఎడిట్ చేసేసి దాన్ని సక్సెస్ అయినట్టుగా పెట్టుడు కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను ముందే చెప్తా, ఇది ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే ఎవరైనా ట్రై చేసినా వేరే వీడియో, బెస్ట్ వీడియో చూసి ట్రై చేస్తారని చెప్పేసి నేను ముందే చెప్పేస్తాను అన్నట్టు. ఈ వీడియో చూసి నాకు ఎట్లా చేయాలనేది కామెంట్ చేయండి, కానీ ట్రై చేయకుండా అయితే చెప్పేస్తాను. అందుకని ముందుగా ఒక 4, 5 బిర్యానీ కూడా వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మ్యారినేషన్ చేసేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకున్నా, ఇప్పుడు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి. మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేయిస్తే మాడిపోతుంది అల్లం కూడా. క్యాష్యూని మనం ఫ్రై చేసుకోలేం కాబట్టి ఆయిల్లో వేసి కోసేపు అయితే ఫ్రై చేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది కదా, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నాకైతే సరిపోతుంది అనిపించింది. ఇప్పుడైతే మంట సిమ్లో పెట్టుకొని అయితే కడేసుకుందామండి. పెరుగు పీసెస్ ముందు వేయొద్దండి, ఇదే ప్రాసెస్. పెరిగే ముందు వేసుకోవాలి, అందులో మసాలాలు యాడ్ చేసిన తర్వాతనే పీసెస్ వేసుకోవాలి. అందుకని చెప్పేసి మనం 50% ముందు బాయిల్ చేసుకోవాలి అన్నట్టు. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది. మనం దంచి పెట్టుకున్న ఓల్ గరం మసాలా అయితే వేసేసుకుందాం, మంచిగా మిక్స్ చేసుకుందాం. 50% కుక్ చేసిన చికెన్ అయితే వేసేసుకుందాం, మిక్స్ చేసుకుందాం. పెరుగు విరిగినట్టుగా అనిపిస్తుంది కదా, కొంచెం ఈ గిన్నె అనేది వేడిగా ఉండడం వల్ల కొంచెం విరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదండి. మీరైతే కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి. మనం వీడియోలో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం కదా, దానివల్ల కొంచెం ఓవర్ హీట్ అయిపోయింది, దానివల్ల కొంచెం పగిలింది. మీరైతే కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఆగిన తర్వాత వేయండి. ఒక 2-3 మినిట్స్, 5-10 మినిట్స్ కాదు, 2-3 మినిట్స్ ఆగిన తర్వాత వేయండి. అప్పుడు ఏంటంటే ఇది అనేది కూల్ అవుతుంది, కూల్ అవ్వడం వల్ల పెరుగు అనేది విరిగిపోదు, సరేనా. కొంచెం గరం మసాలా వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి, కొంచెం రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం, మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు ఇది వేగేంత వరకు మనమైతే దీనిపైన కప్పు పెట్టుకుందాం. వేగేంత వరకు కాదు, మనం ఇప్పుడు వేసిన మసాలా అంతా ముక్క పట్టాలి కదా, అందుకని మనం ఏదైతే మసాలా యాడ్ చేసినామో ఆ మసాలా అంతా మంచిగా ముక్క పట్టేటట్టుగా మనమైతే కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఈ వాటర్ ఉన్నాయి కదా, తీసి పెట్టిన ఈ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం.
వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేస్తాను. నేను ముందైతే రైస్ యాడ్ వాటర్ యాడ్ చేసుకుని అవి మంచిగా ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు ముక్క అనేది మంచిగా కుక్ అయిపోతుంది. అట్లాగే ఆ వాటర్లో ఉన్న మసాలా అంతా ముక్క మంచిగా గుంజుకుంటుంది. అట్లనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. నేను ఎప్పటి నుంచో అట్లనే కుక్ చేసుకుంటా, ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నా. నాకైతే ఇదే పర్ఫెక్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది. ముందే రైస్ వేస్తే కరెక్ట్గా ముందే రైస్ వేసినాం అనుకో కరెక్ట్గా కుక్ అవ్వనట్టు నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది. అది నా ఫీలింగ్, నా థాట్. కానీ దీనికి మాత్రం ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే నేను ఇదే ప్రాసెస్లో చేసిన కదా, అందుకే ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందు వాటర్ ఎంత 2 గ్లాసెస్ రైస్ పెట్టుకుంటే మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా, అట్లా యాడ్ చేసుకోండి. లేకపోతే 3 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. కొంచెం రైస్ పొడిగా కావాలంటే 3 గ్లాసెస్ వేసుకోండి. లేకపోతే మంచిగా కుక్ అవ్వాలంటే 4 గ్లాసెస్ వేసుకోండి వాటర్. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎసరులాగా వస్తుంది కదా, అప్పుడు రైస్ వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నారనుకో మొత్తం కంప్లీట్గా రైస్ కుక్ అయిన తర్వాత ఇంకా దించడం. అప్పటి వరకు ఇక దించడం అనేది ఉండదు. దమ్ లాగా కూడా ఉంటుంది. స్మెల్ అనేది బయటికి పోదు, మంచిగా కుక్ అయిపోతుంది. ఓకేనా. మనం మాట్లాడుకునేంతలోపు అయితే ముక్కకైతే రైస్ మంచిగా పట్టిందండి. మనకు కనిపిస్తుంది కూడా. చూసారా పెరుగు విరిగిపోయింది కదా అప్పుడు. ఇప్పుడైతే అట్లా కనిపిస్తుంది, అసలే కనిపించట్లేదు. మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా. మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇది వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. మనం చికెన్ హాఫ్గా కుక్ చేసుకున్నాం కదా, అదే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. ఈ ముంతలు అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయండి. ఇంకా అవి 2 గ్లాసెస్ వాటర్ కదా, ఇంకొన్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా మామూలుగా అవుతుంది ఇట్లా. నాకైతే దీంతో తెలుస్తుంది. ఆల్రెడీ మీకు కొలతలు చెప్పినా కాబట్టి దాని ప్రకారం వేసుకోండి. నాకైతే అర్థమవుతుంది కాబట్టి నేను ఇట్లా వేసేసుకున్నా. ఎసరు వచ్చింది ఒకసారి అయితే చూద్దాం. ఎసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే అందులో రైస్ వేసుకుందాం. రైస్ అయితే వేసేసుకుందామండి. మొత్తం వాటర్ అయితే అంపేసుకున్నా. వాటర్ అంపేసుకొని అయితే రైస్ అయితే వేసుకుంటున్నాండి. మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని. కొంచెం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఇక చూసారా ఇట్లా రైస్ అంతా మునిగిపోయేలాగా ఉండాలన్నట్టు వాటర్ అయితే ఇట్లా వేసుకుంటే వాటర్ నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను అండి. నాకైతే కొలత తెలుస్తుంది కదా, నేను ఎప్పుడు దాంతో పెట్టుకుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది. మీకు కూడా చెప్పిన ఒక గ్లాస్కి ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి సేమ్ అదే ప్రాసెస్లో అయితే పెట్టుకోండి. దీన్ని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇదే టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే ఆల్రెడీ చూసుకున్నా. ఇదే టైంలో ఒకసారి మనం మంచిగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. దీని మీద ఏదైనా బరువు లాంటిది కూడా పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా ఒక 5 మినిట్స్ కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకొని దింపేసుకుంటే అయిపోతుంది. అంతే, ఇంకా మన పలావ్ అయితే రెడీ అయిపోతుంది. దీని మీద కొంచెం వెయిట్ అయితే పెడతాను నేను. ఈ స్టేజ్లోనే పెడుతున్నారు అక్క వెయిట్ అని అనుకోకండి. తర్వాత మీకు కావాలనుకుంటే ఒకసారి తీసుకొని, అంటే ఎట్లాంటి స్టేజ్లో అంటే దమ్ముకు వస్తుంది కదా, అప్పుడు తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇట్లా వెయిట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నా కూడా అయిపోతుంది. ఏం ఆడిపోకుండా మనం చూసుకోవాలి. కరెక్ట్గా 5 మినిట్స్ 2 మినిట్స్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది. మన రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకుంటున్నా, అందుకనైతే తీసేస్తున్నాండి. టైం అయితే నేను చెప్పిన టైం అయితే అయ్యింది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. కుక్ అవ్వకపోతే ఇంకొక 1-2 మినిట్స్ అయితే పడుతుంది కావచ్చు. చూసేద్దాం. ఓకేనా. పొగలు ఎట్లా కక్కుపోయి చూడండి. ఓ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి మన రైస్ అయితే. చూసారా ఆల్మోస్ట్ డన్. చూసారా ఎంత పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో మన రైస్. కుక్ అయిపోయింది. ఇంకా తినేయడమే. వేడిగా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. దగ్గర నుంచి చూడండి ఒకసారి మన పలావ్ ఎట్లుంది. సూపర్గా ఉంది కదా. స్మెల్ అయితే నిజంగా అద్దిరిపోయిందండి. బా వేడిగా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. ఒకసారి చూపెట్టు మమ్మీ, ఒకసారి చూపెట్టు. చూసినా వేడిగా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వేడిగా ప్లేట్లకు వడ్డించుకొని తిందాం. ఓకేనా. గ్యాస్ పైన నుంచి డైరెక్ట్గా మన పలావ్ అయితే మన గిన్నెలో పడిపోతుంది. వేడిగా వడ్డించేసుకుందాం. చిన్న లెగ్ పీస్. నిజంగా ఫుల్ స్మెల్ వస్తుందండి. మన పలావ్ అయితే సూపర్ టేస్టీగా యమ్మీగా అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా. వేడిగా అయితే మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నిజంగా స్మెల్ అయితే అదిరిపోయింది. పొగలు చూసారా ఎట్లా వస్తున్నాయో. నిమ్మకాయ అయితే వండుకుందాం. నిమ్మకాయ అయితే వండేసుకొని చిన్న ఆనియన్ ముక్క అయితే తీసుకుందాం. ఫుల్ వేడిగా ఉందండి.
నిజంగా సూపర్ టేస్ట్ ఉంది నిజంగా. నిజంగా చికెన్ తినక చాలా డేస్, చాలా మంత్స్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు తింటున్నా ఇన్ని మంత్స్ తర్వాత ఫస్ట్ టైం. నిజంగా సూపర్ టేస్ట్ ఉంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బై బాయ్.